కార్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ లో కొన్ని నిజాలు బయటపడ్డాయి. నిన్నటి వీడియోలో చెప్పిండే కదా, యాక్చువల్లీ ఈ బ్లాస్ట్ ప్లాన్ చేసింది 6th డిసెంబర్ రోజు అని. కానీ ఉత్తి 6th డిసెంబర్ రోజు కాదు, జనవరి 26, 2026 రోజు కూడా ప్లాన్ చేశారంట. 6th డిసెంబర్ రోజు కేవలం ఢిల్లీలో 5 బాంబులు ప్లాన్ చేశారంట. అసలు 6th డిసెంబర్ రోజు ఎందుకు ప్లాన్ చేశారు అండ్ దాన్ని మళ్ళీ ఎందుకు ప్రీపోన్ చేశారు అంటే మళ్ళీ ఆ ప్లాన్ ని ఎందుకు తగ్గించారు? ఈ కారులో ఉన్న వాడి పేరు ఉమర్ మొహమ్మద్. ఇప్పటి వరకు వీడు సచ్చిండో బ్రతికిండో ఎవరికి తెలియదు. అయితే ఈ ఇన్సిడెంట్ లో కేవలం ఈడొక్కడే లేడు, వీడితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. దీనికి ఇంకా పుల్వామా అటాక్ కి కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఈ ఇన్సిడెంట్ లో ఆంధ్ర స్టేట్ కి సంబంధించిన గుంటూరు, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న కొంతమంది ఇన్వాల్వ్ ఉన్నారంట. ఈ ఇన్సిడెంట్ లో బయట దేశమైన టర్కీ కూడా ఇన్వాల్వ్ ఉంది. ఈ ప్లాన్ కేవలం ఢిల్లీ కాదు, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలు. ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క వీడియో చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. మీరు చేసే లైక్స్ వల్ల కొంచెం మోటివేషన్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ చేయండి. మనం ఈ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏమైంది అని మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ ఇన్సిడెంట్ లో మెయిన్ గా టర్కీ ఇంకా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యింది. కార్ బ్లాస్ట్ లో ఉన్న మెయిన్ కల్ప్రిట్ ఉమర్ మొహమ్మద్. యాక్చువల్లీ వీడు ఒక డాక్టర్ అండ్ వీడు అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీకి సంబంధించినోడు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన స్కెచ్ గీసింది ఇక్కడే. ఇందులో ఇన్వాల్వ్ అయిన కొంతమంది పేరు చెప్తాను. ఉమర్ మొహమ్మద్, ముజబ్బుల్ షకీల్, షాహినా షహీద్ అండ్ ఉకాసా. ఇది రియల్ నేమ్ కాదు, ఇది ఒక కోడ్ నేమ్. వాడి రియల్ నేమ్ ఇంకా బయట పెట్టలేదు. ఇందులో మాస్టర్ మైండ్ ఎవరిది అంటే ఈ షాహినా షహీద్ అనే ఆమెది. ఈమె హెడ్ అని చెప్పను, ఈమె ఒక లింక్ లాగా. అండ్ ఇప్పటిదాకా ఉకాసా అని ఒక పేరు చెప్పిన కదా, వాడు ఒక టర్కీ హ్యాండ్లర్ అన్నమాట. వీడు టర్కీకి చెందినోడు. అసలు మన ఇండియాలో ఉండే వాళ్ళు టర్కీ వాడిని ఎలా కలిశారు అండ్ టర్కీ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అంటే, ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అంకారా అనే ఒక ప్లేస్ కి ట్రావెలింగ్ కి వెళ్లారు. అక్కడే ఈ టర్కీ హ్యాండ్లర్, షాహినా షహీద్ అండ్ వేరే సస్పెక్ట్స్ పరిచయం అయ్యారు. ఇంకా ఇక్కడి నుండే మన ఇండియాకి చెందిన వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. థియరీ ప్రకారం టర్కీ హ్యాండ్లర్ ఎవడైతే ఉండేనో వాడు వీళ్ళందరి బ్రెయిన్ వాష్ చేసి మత పిచ్చిని నింపాడు. ఇక్కడి నుండే ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన ఇండియా పైన అన్వాంటెడ్ గా హేట్రెడ్ పెంచుకొని ఇండియాకి చెందిన అమాయకమైన ప్రజల్ని చంపి దేశానికి ఏదో ఒక నష్టం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంకా దానికోసమే ఇలా ప్లాన్స్ వేస్తూ వచ్చారు. ఈ ప్లాన్స్ అన్ని కూడా ఇండియాలో పెద్ద పెద్ద స్పాట్స్ లో వేద్దామని ఫిక్స్ అయ్యారు. స్టడీస్ ప్రకారం వీళ్ళు మెయిన్ గా ఢిల్లీ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ లాంటి హై పాపులేషన్ ఉండే ప్లేసెస్ లో ఫిక్స్ అయ్యారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం 5 బాంబులు 6th డిసెంబర్ 2025 రోజు ప్లాన్ చేశారు. అసలు 6th డిసెంబర్ రోజు ఎందుకు ఫిక్స్ అయ్యారు అంటే 6th డిసెంబర్ 1992 ఇదే రోజున బాబ్రీ మస్జిద్ ని డెమాలిష్ చేయడం జరిగింది. దానికి రివెంజ్ గా అదే 6th డిసెంబర్ రోజు 5 బాంబులు కేవలం ఢిల్లీలోనే ప్లాన్ చేసి మొత్తం నాశనం చేద్దాం అనుకున్నారు. అండ్ అలానే 26th జనవరి 2026 మన రిపబ్లిక్ డే రోజు కూడా పెద్ద పెద్ద బాంబ్స్ ని ప్లాన్ చేశారు. కానీ దాన్ని ప్రీపాండ్ ఎందుకు చేశారంటే, స్టడీస్ ప్రకారం దీని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పేలింది అన్నారు. బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది లేదు. మన ఇండియాలో ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన కార్స్ 32 ఉన్నాయి. అందులో 4 కార్స్ ని పట్టుకున్నారు. ఇంకా 28 కార్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు. అవి ఎక్కడైనా ఉండొచ్చు. ప్రతి ఒక్క సేఫ్టీ ఏజెన్సీస్ ఆ కార్స్ ని పట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నాయి. ఆ మిగిలిన కార్స్ కూడా మరికొన్ని రోజుల్లో ఈజీగా దొరుకుతాయి. వీళ్ళ టార్గెట్ మొత్తం ఢిల్లీయే. వీళ్ళు ఏది చేసినా కూడా ఢిల్లీని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఇది పక్కన పెడితే కార్ బ్లాస్ట్ లో సెల్ఫ్ సూసైడ్ చేసుకున్న ఉమర్ మొహమ్మద్ 10th నవంబర్ రోజు 50 లొకేషన్స్ లో తిరిగాడంట. కావాలని ఎలాంటి యూజ్ లేకుండా యూటర్న్స్ తీసుకున్నాడంట. 10th నవంబర్ రోజు మొత్తం బయటనే ఉన్నాడు. ఆ రోజు ఈవినింగ్ ట్రాఫిక్ లో ఆగినప్పుడు ఈ బాంబ్ అనేది పేలింది. వీళ్ళ స్పాట్ ఏదైతే ఉండేనో అల్ ఫలాహ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో చెకింగ్ చేస్తే కొన్ని వెపన్స్ దొరికాయంట. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షారుఖ్ ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ చాలా స్టడీస్ లో ఏమంటున్నారు అంటే ఈ బ్లాస్ట్ కి అలానే పుల్వామా అటాక్ కి సంబంధం ఉంది అంటున్నారు. వీడియో స్టార్టింగ్ లో గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం
కూడా ఇన్వాల్వ్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే గుంటూరులో అహ్మద్ అలీ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను కొంచెం ఎక్స్ప్లోజన్స్ కి సంబంధించినవి నేర్పిస్తున్నాడు అని అండ్ స్ట్రేంజ్ బిహేవియర్ ఉంది అని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో ఇద్దరు బ్రోకర్స్ ని అరెస్ట్ చేశారు అండ్ రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు ఈ ఢిల్లీ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. అండ్ విజయనగరంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళు కూడా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు అని అండ్ వీళ్ళపైన కూడా కొంచెం డౌట్ వచ్చి అరెస్ట్ చేశారు. ఈ వీడియోలో చెప్పాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. సో ప్లీజ్ గైస్, ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోకి ఒక్క లైక్ చేయండి, చాలా మోటివేషన్ వస్తుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.